వాల్మార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ ఆన్లైన్ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే తన కొత్త ప్లే స్టోర్ ఇండస్ యాప్ స్టోర్ను ఫిబ్రవరి 21న ప్రారంభిస్తుందని సమాచారం. దీంతో ఇది గూగుల్ ప్లే స్టోర్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లు తమ యాప్లను ఇండస్ యాప్ స్టోర్లో లిస్టింగ్ చేయాల్సిందిగా కంపెనీ కోరింది. ఇంగ్లీష్లోనే కాకుండా 12 భారత భాషల్లో యాప్లను అందించడానికి ఈ ప్లే స్టోర్లో అవకాశం ఉంది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో యాప్లపై 15 నుంచి 30% ఫీజును వసూలు చేస్తుండగా కొత్తగా తీసుకొస్తున్న ఈ ప్లే స్టోర్లో మాత్రం ఎలాంటి ఫీజులు ఉండవని కంపెనీ గతంలోనే ప్రకటించింది. అయితే ఫోన్పే ప్లాట్ఫామ్లో యాప్ లిస్టింగ్లు మొదటి సంవత్సరం మాత్రమే ఉచితంగా ఉంటాయి. ఆ తర్వాత తక్కువ మొత్తంలో నామమాత్రపు ఛార్జీలను వసూలు చేస్తామని కంపెనీ తెలిపింది. అలాగే ఇతర ప్లే స్టోర్లతో పోలిస్తే కస్టమర్లకు ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే వారికి 24/7 ఈమెయిల్ లేదా చాట్బాట్ల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులో ఉంటామని ఫోన్పే పేర్కొంది. ఇటీవలి కాలంలో గూగుల్ తన యాప్ విధానాలపై భారతీయ డెవలపర్ల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. గూగుల్ ప్లే స్టోర్లో యాప్ల లిస్టింగ్కు ఎక్కువ ఫీజు వసూలు చేస్తోందని పలువురు యాప్ డెవలపర్లు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఫోన్పే ఇండస్ యాప్ స్టోర్ను తీసుకురావడం ద్వారా యాప్ డెవలపర్లు ఫోన్పే ప్లే స్టోర్ వైపు ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.